సో ఇప్పుడు మ్యాడ్ అనేది మీరు కలిసి చేసారు కాబట్టి ఇప్పుడు ర్యాండమ్గా అట్లా స్టోరీ అంతా ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అందరు డిస్కస్ చేసారా, లేకపోతే మన డైరెక్టర్ కళ్యాణ్ అన్ననే చెప్పింది చేసారా విన్నరా? సీన్ లోపల అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది ఇన్పుట్స్ మేము ఇచ్చేవాళ్ళం. కళ్యాణ్ గారు స్పేస్ కూడా ఇచ్చారు మాకు. బట్ ఓవరాల్ కథనం అయితే ఏదైతే ఉందో సీన్లు సిచ్యువేషన్లు అవి కళ్యాణ్ గారు. ఆ సీన్లలో ఏమన్నా అరే ఇది ఏమన్నా పెడితే బాగుంటుందా అని చిన్న చిన్నవి మా సైడ్ నుంచి వస్తుంటాయి. అది సెట్ అయితే కళ్యాణ్ గారు హ్యాపీగా తీసుకుంటారు. అది స్క్రిప్ట్ లాగా అనిపించదు నాకు. స్క్రిప్ట్ రాయలేదు కాబట్టి అంటే మీరు అడిగిన దానికి ఏంటంటే ఇప్పుడు బేసికలీ ఏదన్నా దీనికన్నా బెటర్ ఉంటే బాగుండు అన్నప్పుడు ఇన్పుట్ వస్తుంది. మాకు ఆ ఫీలింగ్ మోస్ట్లీ రాలేదు. ఆయన రాసిందే బాగుంటది, అంతకన్నా బెటర్ ఇంకేం చేస్తాం. ఇంతకంటే మ్యాడ్ అయితే ఉండదు. సో పెద్దగా అవేమి ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదు. బట్ ఇంప్రూవ్ లో వీళ్ళిద్దరు బాగా చేస్తారు, అంటే అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో వీళ్ళ వల్ల నాకు అది యూజ్ అయ్యి నేను చేయగలిగాను. కొంచెం మిమ్మల్ని వీళ్ళిద్దరు సతాయిచ్చారా? లేదు అట్లేం లేదు. అంటే మీకు అనిపిస్తుంది కానీ షూట్ లో లడ్డుమామ మస్తు కాదు, లడ్డుమామ వాడిని చాలా సతాయిస్తాడు. చేస్తాడు, లడ్డుమామ సతాయిస్తాడు. అందుకే సినిమాలో నా క్యారెక్టర్ లడ్డుమామ సతాయిస్తాడు. ఓహో అట్లా ప్లాన్ చేసారా? మీ రిక్వైర్మెంట్ అది కళ్యాణ్ అన్న? ఓకే. సో ఈ సినిమాలో సాంగ్ అనేది మ్యాడ్ లో చాలా చిన్న బిట్, అది చిన్న బిట్ స్వాతిరెడ్డి అనేది చాలా వైరల్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లో. సో దాన్ని సాంగ్ చేయాలనేది ఎవరి ఐడియా అసలు? అది కళ్యాణ్ గారిది, భీమ్స్ గారిది, వాళ్ళిద్దరిదే ఉండే. బట్ మ్యాడ్ వల్ల సాంగ్ సజెస్ట్ చేసింది మాత్రం భీమ్స్ అన్న. సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ గోస్ టు హిమ్. ఫస్ట్ లో ఆ పాట బేసికలీ మేము అక్కడ నేను లడ్డుమామ డాన్స్ చేసినప్పుడు వేరే ఏదో పాట పెట్టినాం మేము అక్కడ షూట్ చేసేటప్పుడు. సో అసలు సినిమాలో ఏ పాట వస్తుందో మా ఎవరు తెలియదు. ఆ రిలీజ్ అయిన తర్వాత జనాలందరికీ సినిమాలో పాటల కంటే ఈ పాట పిచ్చి పిచ్చి ఎక్కుతుంది. వేరే పాట పెట్టుకున్నాం మేము. కాదు, ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పెట్టిన పాట ఏదో రైట్స్ ఏదో ప్రాబ్లం వచ్చి దే వర్ నాట్ సపోజ్ టు యూజ్ ఇట్. లేదు అసలు చేసినప్పుడు అసలు వేరే పాట ఏదో ఉండే తారకన పాట ఏదో పెట్టినాం మేము. పక్కా లోకలో ఏదో పాట పెట్టి షూట్ చేసినాం మేము, అలా చేసినాం. బట్ మేము డాన్స్ చేసేదానికి బీట్స్ అన్ని భీమ్స్ అన్ని ఎంత పర్ఫెక్ట్ సింక్ చేశారంటే ఆ టాలెంట్ గురించి ఇంకేం చెప్పాలి. మాకు ఇప్పుడు మీరు చెప్తే కానీ తెలియదు. ఎగ్జాక్ట్లీ అక్కడ బీట్స్ మేము డాన్స్ చేసిన దానికి ఆయన ఆల్రెడీ ఉన్న సాంగ్ ని ట్యూన్ కట్టి పెట్టాడు అక్కడ. దాని మీద ఎన్ని మీమ్స్ వచ్చినాయి తెలుసా మీకు? మీరు చూస్తారా? మీరు ఇంకా మీమ్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆ పాట ఇంకా ఆగలేదండి, వస్తున్నాయి. అదే ఎవరి ఐడియా అంటే కళ్యాణ్ అన్నది భీమ్స్ అన్నదే, కానీ ఎవరి వల్ల ఉందంటే ఆడియన్స్ వల్ల ఉంది అంతే. అది ఇంకో 10 ఫైన్లు పెరిగాడు, ఇంకో 100 ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇంతకటి నుంచి ఒక కార్డ్ ప్లే చేస్తాడు మా వీడియో. ఏంటది? నాకు ఇండస్ట్రీతో ఏం సంబంధం లేదు. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి టచ్ ఉండి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటది కదా. అంటే వినండి, అసలు కొంచెం పాజిటివ్ గా థింక్ చేయాలి కదా మీరు. అంటే నాకు అస్సలు ఐడియా లేదు మామ. ఇప్పుడు బేసిక్ గా సంగీత్ నాకే ఉంది మామ. అంటే తెలుసు కదా, సంగీత్ చిన్నప్పుడు ఓకే షూటింగ్స్ చూస్తూ పెరిగాడు. నేను ఎక్కడ చూసాను మరి. బట్ హౌ డస్ యువర్ ఎక్స్పీరియన్స్ స్పీక్? అంటే నువ్వు వర్క్ చేసినప్పుడు హౌ ఆర్ యు సో ఎక్స్పీరియన్స్? దట్ ఇస్ మై క్వశ్చన్. నువ్వు అడగకూడదు. ఓకే అడగాలి. సొంత పాయింట్ చెప్పు. మిమ్మల్ని ర్యాగింగ్ లాగా ఏమన్నా? ఇది ర్యాగింగ్ అండి. ఈడు మమ్మల్ని చేస్తున్నాడు అప్పటి నుంచి. మాట్లాడితే అవుట్ సైడ్ మీరే ఆయన మీద మాస్క్ తీరా బయటికి. మాస్క్ ఇప్పేసే, మాస్క్ ఇప్పేసే. ఇన్నసెంట్ గా అనిపిస్తున్నారు, మీరే ఆయన నేర్పిస్తున్నారు. ఆనెస్ట్లీ మీకు చెప్తున్నా, మా ముగ్గురులో కొంచెం ఇన్నసెంట్ అంటే ఈయన కాదండి. నేను ఇంతకు ముందు కలిసినాను నితిన్ గారిని. కొంచెం మాస్క్ ఐకి చేశారా? ఐ సినిమాకి చేశారా ఇంటర్వ్యూ? సో